హాయ్ ఫ్రెండ్స్, వన్ మోర్ మినీ వ్లాగ్. మా వదిన 7 శనివారాలు వ్రతం చేసుకుంటుంది. ముక్కనుమ రోజు 8వ వారం అయితే వచ్చింది. ఇంట్లో చుట్టాలందరూ ఉన్నారు కదా, వ్రతం చేసుకొని భోజనాలు పెట్టుకుంటే మంచిదని చెప్పేసి వ్రతం అయితే చేసుకున్నారు. స్వామివారు ఎంత నిండుగా కనిపిస్తున్నారో. వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కదా, ఎంత బాగా అలంకారం చేస్తే అంత నిండుగా కనిపిస్తారు. వదిన దేవుడి దగ్గర అంతా కూడా చాలా బాగా సర్దింది. 7 రకాల పళ్ళు, 7 రకాల పిండి వంటలు నైవేద్యంగా పెట్టుకుని వ్రతం అయితే చేసుకున్నారు. వ్రతం చాలా బాగా జరిగింది. 7 శనివారాల వ్రతం చాలా పవర్ఫుల్ అయినది. మనం నమ్మకంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి వ్రతం ఆచరించాము అంటే స్వామివారి కరుణా కటాక్షాలు మనపై ఎప్పుడూ కూడా ఉంటాయి. ఆ రోజు భోజనాల్లో స్పెషల్స్ వచ్చేసి స్వామివారికి ఎంతో ఇష్టమైన బూందీ లడ్డు, బూరె, పులిహోర, బగారా రైస్, పన్నీరు జీడిపప్పు కర్రీ, చిక్కుడుకాయ కర్రీ, కొబ్బరికాయ పచ్చడి, సాంబారు, అన్ని వంటలు కూడా చాలా బాగున్నాయి. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.